తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ పై దాఖలైన అన్ని పిటిషన్స్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జీవో నెంబర్ 29తో పాటు పలు రిజర్వేషన్స్ పై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లు తేలే వరకు పరీక్షలు కూడా నిర్వహించవద్దని ఆందోళన చేపట్టారు. రేవంత్ సర్కార్ మాత్రం పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో అభ్యర్థులు ఆఖరి నిమిషంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం చివరి నిమిషంలో ఎగ్జామ్స్ ను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. అయితే సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జీవో నెంబర్ 29తో పాటు పలు రిజర్వేషన్లపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లు తేలే వరకు పరీక్షలు కూడా నిర్వహించవద్దని ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ సర్కార్ మాత్రం పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో అభ్యర్థులు ఆఖరి నిమిషంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం చివరి నిమిషంలో ఎగ్జామ్స్ ను వాయిదా వేయలేమని చెప్పింది. అయితే సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను హైకోర్టు ఈ రోజు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా బిందు, తెలంగాణ గ్రూప్ 1 సంబంధించినటువంటి పరీక్ష అంశం 2 నెలల క్రితం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే 13 సంవత్సరాల క్రితం ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తరుణంలో దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ 2 సార్లు కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఒకసారి లీకేజీ సంబంధించినటువంటి అంశం కానీ, దాని తర్వాత మరొకసారి టెక్నికల్ ప్రాబ్లం వల్ల 2 సార్లు కూడా ఎగ్జామ్ వాయిదా పడుతూ వచ్చింది గ్రూప్ 1. దాంతో 29 జీవోకు సంబంధించినటువంటి అంశం కూడా దీంతో తోడైన నేపథ్యంలో ఆ రోజు పెద్ద ఎత్తున బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి పెద్ద ఎత్తున మద్దతు నిలబడ్డారు. ఆ రోజు ర్యాలీలు చేశారు. 21 అక్టోబర్ 21 ఎగ్జామ్ జరగాల్సిన దాని మీద పెద్ద ఎత్తున ఉత్కంఠ కూడా జరిగింది. అది హైకోర్టులో చాలా మంది కూడా తలుపు తట్టారు. ఇక్కడ న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. అక్కడ ఆ రోజు రాంబాబు అనేటువంటి పిటిషనర్ కూడా అక్కడికి వెళ్లి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి వేయడం జరిగింది. కానీ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ఆ రోజు మధ్యాహ్నం కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఎగ్జామ్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే, ఇప్పుడు ఈ క్షణంలో మేము ఎగ్జామ్ ఆపడం కుదరదు అన్నటువంటి విషయం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పినట్టు నేపథ్యంలో ఆ రోజు హైకోర్టులో వేసినటువంటి అన్ని కూడా పక్కకు పెట్టేసడం జరిగింది. అయితే ఈ రోజు చాలా కీలకమైనటువంటి పరిణామం జరిగింది. ఎందుకంటే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఇప్పటికీ అయిపోయిన నేపథ్యంలో 2 నెలలు దాటిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఎగ్జామ్ కు సంబంధించినటువంటి పేపర్లు తిద్దడం కానీ దాని తర్వాత రిలీజ్ చేయడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పదుల సంఖ్యలో చాలా మంది వివిధ అంశాల మీద వాళ్ళు కోర్టుకు వెళ్లడం జరిగింది. ఎగ్జామ్ ఆపమని కొంతమంది, అదే దిద్దకూడదు అని కొంతమంది, ఇది తాత్కాలికంగా వాయిదా వేయాలని కొంతమంది, ఇట్లా స్టే విధించాలని, ఇట్లా ఈ మొత్తం కూడా అందరి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎవరైతే వేశారో ఆ పిటిషన్లన్నీ కూడా కొట్టివేయడం జరిగింది. హైకోర్టు ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా తేలే వరకు పరీక్షలు కూడా నిర్వహించవద్దని ఆ రోజు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అలాంటివన్నీ కూడా ఇక కొట్టివేసిన నేపథ్యంలో లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. త్వరలోనే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించిన గ్రూప్ 1 కీలకమైనటువంటి మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ రానుంది. దీనికి సంబంధించినటువంటి వాళ్ళ అలాట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లన్నీ కూడా ఈ రోజు కొట్టివేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఒక దాదాపు 20 రోజుల దాకా పెద్ద ఎత్తున ఇష్యూ జరిగింది ఆ రోజు మనం గుర్తు చేసుకుంటే. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కానీ, దాని తర్వాత సెక్రటరియట్ ముట్టడి దగ్గరికి రావడం కానీ, ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం,
ముఖ్యమంత్రి చాలా కీలకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రూప్ 1 మెయిన్స్ నేను ఆపబోను, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తానని శపథం చేసిన నేపథ్యంలో దాదాపు 31,000 మంది ఆ రోజు చాలా సస్పెన్స్ కు పోయారు. దాదాపు వారం రోజుల పాటు జరిగింది దానికి సంబంధించినటువంటి పేపర్లకు సంబంధించి. అయితే ఇక్కడ కూడా ఇలాంటి చిన్న సమస్య రాకుండా కూడా ఎగ్జామ్ సెంటర్ల దగ్గర చాలా సీరియస్ గా దృష్టి పెట్టారు. గాడ్జెస్ విషయంలో కానీ, జిరాక్స్ సెంటర్ల మూసివేత విషయంలో కానీ, వాళ్ళకు భరోసా ఇవ్వడంలో కానీ పకడ్బందీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆనాడు. మొత్తానికి అయితే అందరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. దాని తర్వాత ఎగ్జామ్ సాఫీగా జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ రాబోతున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా కీలకంగా మనం చూడాలి. త్వరలోనే గ్రూప్ 1 రిజల్ట్ రాబోతుంది. ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళ మార్క్స్ పర్సంటేజ్ ని బట్టి ఖచ్చితంగా వాళ్ళకు వివిధ పోస్టులు ఇచ్చే అవకాశం అయితే క్లియర్ కనపడుతుంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.